guys, welcome back to Little Princess YouTube channel. నేనే మీ హనీని. ఓకే. హాయ్ guys, welcome back to Little Princess. నేనే మీ దాఫన్. ఈ రోజు మన ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటో తెలుసా? బ్రదర్ అండ్ సిస్టర్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చాలా సూపర్ గా ఉంటుంది. సరే చూసేద్దాం. అక్క, ఫ్యాషన్ షాప్ అక్క. ఎక్కడికి వెళ్తున్నావు అన్నట్టు? నేను ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నా. అమ్మకి చెప్పావా? నువ్వు చెప్పా. నేను చెప్పను. నేను చెప్పాలంటే వచ్చేటప్పుడు పానీపూరి డబ్బులు తెస్తా. అది అదే నా మంది చెప్పారు. నా మంది చెప్పి మరి ఏం తెలుసు తెస్తాను పానీపూరి. నేనేం తీసుకోవాలని పానీపూరి చెప్తుంది. చాలా మంచివాడు. నేనే వాడు ఎప్పుడు కొడుతుంటాను అనుకున్నా, కానీ చాలా మంచివాడు. నాకు పానీపూరి అసలు ఫుల్గా నేనే తినేస్తాను. ఏంటి వాడు ఇంకా రాలా? రే తమ్ముడు, పానీపూరి తీయరా? పానీపూరి ఏంలే తేలేదు కదా, అమ్మకి చెప్తా. నేను అమ్మకి చెప్తావా? నన్నే కొడతావు కదా. అమ్మా మేఘా ఏమైంది మేఘా? అమ్మ పానీపూరి తెస్తా అన్నాడు అమ్మ, కానీ వాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో నేను అడగకుండా బయటికి వెళ్ళి ఆడుకొని వచ్చాడమ్మా. వాడు ఏదేదో తినేసి వచ్చాడమ్మా. నేను పానీపూరి దమ్మంటే తేలేదమ్మా, నన్ను కొట్టాడు కూడా అమ్మా. అవునా తల్లి? లేదులే. రే ఇట్రారా, ఇట్రా మేఘా, నువ్వు లోపలికి వెళ్ళమా. ఓకే అమ్మా. గమ్ముకుంట్రా, ఇట్రా. ఏంటి 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 పానీపూరి చెప్పు. డబ్బులు లేదా? డబ్బులు లేవా? ఇంకా కొట్టానులేమ్మా మేఘా. నేను వెళ్తే నన్ను పని ఉంది నాకు. చాలా బాగా అయింది, లేకపోతే నాకే పానీపూరి దారని చెప్తాడా? ఫ్రెండ్స్ ఆడుకొని బాగా కొట్టింది మమ్మీ. వాడు మమ్మీతో నన్ను కొట్టిపించి నువ్వు మమ్మీతో. ఇప్పుడు మమ్మీ ఇంట్లో లేదు. ఇప్పుడు నా చేతిలో నీకు అవ్వ నన్నే కొట్టాను. పిల్లలు ఏం చేస్తాడు? కొడుతున్నా. నువ్వు ఇట్రా నువ్వు కూడా ఇట్రా. ఇట్రా నువ్వు ఇట్రా. నువ్వు జరగ మేఘా. నీకు కొట్టింది సరిపోలా? సరిపోలా? నీకు కొట్టింది ఇంతే. లోపల పో, రూమ్ లో పోరా. రూమ్ లో పో. లాకప్ చెయ్యి. పోండి. అబ్బాయి పిల్లలతో నాకు కోపం. ఇంట్లో పడుకుంటున్నారా? నువ్వు ఈ రూమ్లోకి వెళ్ళు. నువ్వు ఈ రూమ్లో ఉండు. మూసుకొని ఉండండి. ఇద్దరు మూసుకొని. అబ్బాయి పిల్లలతో నాకు తలనొప్పి అయిపోతుంది. కొట్టుకుంటూనే ఉన్నారు. సరే బయటకు పంపిస్తాను కొంతసేపు. చాలాసేపు అయిపోయింది. పాపం కొట్టాను నేను కూడా. వాళ్ళు కూడా కొట్టుకున్నారు. పాపం తగ్గుంటుంది. నాది కూడా తప్పు ఉంది. సరే కొంతసేపు బయటకు పంపిస్తాను. చాలా రోజులు అయిపోయింది వాళ్ళు బయటకు వెళ్ళి. ఫస్ట్ మేఘాని పిలుస్తా. మేఘా, అమ్మ డోర్ ఓపెన్ చేయి. నేను తెరవనమ్మా. నా స్వీట్ హార్ట్గా తెరువు. నాన్న నీకు పానీపూరి తెచ్చిస్తా. తెరువు. ఒక్కసారి నువ్వు నేను చెప్పేది వింటావా? చెప్పు నాన్న. ఫస్ట్ జాఫర్ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఫస్ట్ నువ్వు మార్కెట్కి వెళ్ళా అని చెప్పి నా దగ్గరికి వచ్చి నన్ను కొట్టాడమ్మా. నేను కొట్టాను మళ్ళీ తనని. సరే నువ్వు పానీపూరి కనిపిస్తాను. నేను తర్వాత బయటికి వెళ్దారా. నువ్వు ఇక్కడ ఉండు, నేను జాఫర్ని పిలుచుకుని వస్తా. వాడు వద్దమ్మా. లేదులే నాన్న. జాఫర్ కిందకి దిగు. మీరు ఇద్దరు ఎందుకు నాన్న ఇద్దరు గొడవ పడుతుంటారు? రండి ముందుకు రండి. నువ్వు రా నాన్న. మీరు ఎంతైనా అక్క తమ్ముళ్ళే కదా. వీడు నా తమ్ముడు. ఇంకెవరైనా చెల్లి పుట్టినా బాగుండు నాకు. బయటికి ఇప్పుడు నేను మీ ఇద్దరిని మార్కెట్కి పంపిస్తున్నాను. నేను బయటికి. ఇద్దరు బాగా బిహేవ్ చేయండి. నా పేరు కట్ చేయకండి. రే గమ్ముగుండు, లేకపోతే ఒకటి ఇస్తా. నీదేంటే 15 ఏళ్ళ ఇంకా ఏడుస్తున్నా. ఏడు బాబు. రే వెళ్తావా లేదా? వెళ్ళమని. ఈరోజు నా తమ్ముడు బరువు తీరు. ఆడదామా? సరే, నీకైతే ఎవరైతే మార్కెట్లో మమ్మీ ఫ్రెండ్స్ కనిపిస్తే వాళ్ళతో నువ్వు రూట్గా బిహేవ్ చేయాలి. 500 పక్కా.
నేను గుర్తున్నానా రేఖ ఆంటీని ఆంటీ నువ్వు శశిరేఖ కూతురు కదా హనీ ఇంకా తిన్న మీ తమ్ముడు పేరేంటి జాఫర్ తమ్ముడే ఆంటీ అమ్మ ఏం చేస్తుందమ్మా ఏం తెలియదు ఆంటీ ఇంట్లో ఉంది సరే అమ్మా బాగున్నావా అందరు బాగున్నారా బాగున్నామా ఆంటీ సరే అమ్మా నేను మీ తమ్ముడితో మాట్లాడతాను ఏమైంది బాబు ఎలా ఉన్నావు ఏంటి బాబు అలా మాట్లాడుతున్నావు పెద్ద చిన్న రెస్పెక్ట్ లేదా అబ్బా మీ అక్క చూడు ఎంత బాగా ఎంత సున్నితంగా ఎంత మంచిగా మాట్లాడుతుందో రెస్పెక్ట్గా పాప నేను ఒకటి చెప్తాను మీ మమ్మీకి చెప్పు మీ తమ్ముడు ఏంటి మరి ఇంత రెస్పెక్ట్ లేకుండా పెద్దవాళ్ళు ఇలా చేస్తున్నాడు ఇంటికి వెళ్ళి మీ మమ్మీకి చెప్పు నేను కూడా మీ మమ్మీకి ఫోన్ చేసి చెప్తా సరేనా ఇలా చేస్తున్నా చెప్పు ఇలా బిహేవియర్ వద్దమ్మా ఎవరైనా నేనంటే గమ్ముకుంటున్నా ఇంకా ఎవరైనా చూస్తే బాగోదు కదా అందుకే నేను వెళ్తానమ్మా సరే అమ్మా బాయ్ అమ్మా బాయ్ అమ్మా అనుకున్నట్లే వీడిని డేర్లో ఎత్తిచ్చారు ప్లస్ వీడి చేత పరువు తీసిచ్చారు వీడిని ఇబ్బంది పెట్టిస్తారు ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి రే రారా ఇంటికి పోదాం నేను ఎందుకు తీస్తా ఇంట్లో వేస్తాపా వచ్చేస్తారమ్మా మార్కెట్ తిరిగేసి వచ్చారా వచ్చామమ్మా ఆగండి కాల్ వస్తుంది నాకు హలో రేఖ రేఖ ఆంటీ అమ్మా అవునమ్మా ఏమైంది ఆంటీ మార్కెట్ లో కనిపించిందమ్మా తమ్ముడు ఎక్కువ అల్లరి చేస్తున్నాడు అంట ఎప్పుడు ఆడుకుంటూనే ఉన్నాడంట అమ్మా వీధిలో అమ్మ నీకు చెప్పనా ఆంటీతో వాడు చాలా రూట్ గా బిహేవ్ చేసి నాతో డేర్ వేసి 500 తీసేసుకున్నాడమ్మా నాది అవునా రే 500 ఆగండి నేను రేఖ ఆంటీతో మాట్లా హలో రేఖ అవునా నిజంగా నేను చూస్తానులే రేఖ సరేలే నేను బాగా నేర్పించానులే అమ్మా సరే అమ్మా జాఫర్ ఇట్రా మేక నువ్వు లోపలికి వెళ్ళు అలాగే అమ్మా అమ్మ నా రూమ్ లోకి వెళ్ళిపోనా ఆగు 500 రూపీస్ జాఫర్ రేఖది ఏంటి డేర్ ఏంటి 500 ఫస్ట్ నువ్వు వెళ్ళు ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు అర్థం కాదా నాకు తెలుసులేరా మీ అక్క చాలా మంచిది నువ్వే గల్లీలో తిరిగే రౌడీవి నీకు ఎన్నిసార్లు చెప్పిన 5 days నీకు రూమ్లో పెట్టి లాక్ చేస్తున్నా వెళ్ళు రూమ్లోకి పో 2 days లేటర్ జాఫర్ని చూసి చాలా రోజులు అయిపోతుంది వాళ్ళతో ఆడుకునేదాన్ని కొట్టుకునే వాళ్ళం చాలా రోజులు అయిపోతుంది నేనే నా వల్లనే కదా మమ్మీ వాడిని రూమ్లో పండించింది మమ్మీని అడిగి ఎలాగైనా ఒప్పిద్దాము మమ్మీ ఏమైంది హనీ మమ్మీ జాఫర్ని రూమ్ నుంచి తీసుకొస్తావా ఎందుకమ్మా మమ్మీ ప్లీజ్ మమ్మీ వాడిని చూసి చాలా రోజులు అయిపోతుంది మమ్మీ ఇప్పుడు అర్థమైందా ఇద్దరు మంచిగా ఉండాలి ఇంకోసారి ఇలా చేస్తే మళ్ళీ ఇలా చూడు నేను తీయనులే సరే తీస్తాను పద వెళ్దాం జాఫర్ డోర్ తెరువు జాఫర్ బయటకు రా ఏంటమ్మా ఏం లేదేనన్నా మీ అక్క పిలుస్తుంది చూడు సరే అర్థమైంది కదా మీ ఇద్దరు తప్పు ఇంకా నుంచి ఇలా చేయగానే నేను వెళ్తున్నాను ఆడుకోండి మీరు ఏమైనా మాట్లాడుకోండి తమ్ముడు ఎంత గొడవ పడినా ఎంత కొట్టుకున్నా ఎప్పటికైనా వాళ్ళు కలిసిపోవాల్సిందే ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్స్ లో చెప్పండి బాయ్.